బాగుంది. ఇటుకనా అంటారా? బాగుందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా 2 మినిట్స్లో పాప్కార్న్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో దీనికోసం మనకి ఒక గ్లాస్ పాప్కార్న్ సీడ్స్ అయితే కావాలి. ఇవి వచ్చేసి బయట మార్కెట్ స్టోర్స్లో అయితే దొరుకుతాయి. రెగ్యులర్గా వాడే మొక్కజొన్న కన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో అంత కాస్ట్ కూడా ఏమీ ఉండవు. సో ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్నట్టుగా కొంచెం పెద్ద సైజు గిన్నె అయితే పెట్టుకోండి ఇలాగా. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని కొంచెం హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి, ఒక 2 మినిట్స్. సో దీంట్లో ఆయిలే కాదు బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి గైస్. సో ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత మనం తెచ్చుకున్న పాప్కార్న్ సీడ్స్ అయితే కొంచెం అయితే వేసుకోండి. గైస్, మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో ఇలా మూత పెట్టుకున్న 2 మినిట్స్లో మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. సో కొంచెం అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడు. సో ఫైనల్లీ మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ప్రతి దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో మీరైతే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇంట్లో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. 2 మినిట్స్లో అయితే అయిపోద్ది. సో ఎప్పుడైనా కుదిరితే ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బాగుంది. ఇటుకనా అంటారా? బాగుందా?